సౌత్ ఇండియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న బిగ్గెస్ట్ వాటర్ వార్ కావేరీ జల వివాదం ఇప్పుడు మళ్ళీ ఫుల్ హీట్ ఎక్కింది. కావేరీ నదిపై కర్ణాటక గవర్నమెంట్ కట్టాలని చూస్తున్న మేకేదాటు డ్యామ్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం రోజున ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదని, తమ రాష్ట్ర రైతుల హక్కులను కాపాడడంలో తగ్గేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక బిగ్గెస్ట్ ఇంటర్నల్ క్రైసిస్ ని క్రియేట్ చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ రూలింగ్ లో ఉండి డ్యామ్ కడతామంటుంటే తమిళనాడు కాంగ్రెస్ లీడర్స్ మాత్రం అక్కడ సీఎం విజయ్ పెట్టిన తీర్మానానికి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒకే పార్టీ రెండు వేరు రాష్ట్రాల్లో స్టాండర్డ్స్ తీసుకోవడంతో హైకమాండ్ ఫుల్ ఇరకాటంలో పడింది. అసలు ఈ మేకేదాటు ప్రాజెక్ట్ ఏంటనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కర్ణాటక ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల బడ్జెట్ తో కావేరీ నదిపై ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇది కంప్లీట్ గా ఏకపక్ష నిర్ణయం అని గట్టిగా వాదిస్తోంది తమిళనాడు గవర్నమెంట్. అసెంబ్లీలో సీఎం విజయ్ కావేరీ జల వివాద ట్రైబ్యునల్ ఇచ్చిన 2007 తీర్పును, అలాగే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ను కర్ణాటక ప్రభుత్వం కంప్లీట్ గా బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తోందని ఫైర్ అయ్యారు. తమిళనాడు పాస్ చేసిన తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ అనేది ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఉన్న ఏరియా. అక్కడున్న నీరు ఆల్రెడీ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ అయిపోయింది. అలాంటప్పుడు కర్ణాటక సడన్ గా కొత్త ప్రాజెక్టులు పెట్టి అదనంగా నీటిని వాడుకుంటామనడం ఏమాత్రం కరెక్ట్ కాదని విజయ్ చెబుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎలాంటి టెక్నికల్ లేదా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇవ్వకూడదని, అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అసలు కన్సిడర్ చేయకూడదని డిమాండ్ చేసింది తమిళనాడు అసెంబ్లీ. ఇక ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న బిగ్గెస్ట్ పొలిటికల్ ట్విస్ట్ ఏంటంటే, ఈ తీర్మానం చుట్టూ నడుస్తున్న డిస్కషన్స్ లో అందరినీ షాక్ కి గురి చేసింది కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఇంటర్నల్ డిఫరెన్స్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య లాంటి టాప్ లీడర్స్ మేకేదాటు ప్రాజెక్ట్ మా హక్కు, బెంగళూరు తాగునీటి అవసరాల కోసం, హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఇది కట్టి తీరుతాం, కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటామని గట్టిగా చెప్తున్నారు. కానీ తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ మాత్రం అక్కడ విజయ్ సర్కార్ తీసుకొచ్చిన యాంటీ మేకేదాటు తీర్మానానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడము, కావేరీ నీటిపై తమిళనాడుకున్న రైట్స్ ని కాపాడాల్సిందే అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతో అటు ప్రతిపక్షాలు ఏంటయ్యా మీ పార్టీ పాలసీ, కర్ణాటకలో ఒకలా తమిళనాడులో ఇంకోలా మాట్లాడతారా అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ని గట్టిగా కార్నర్ చేస్తున్నారు. ఒకే పార్టీలో ఇలాంటి భిన్న వైఖరులు రావడం కాంగ్రెస్ ని పెద్ద చిక్కుల్లో పడేసింది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఈ చర్చల్లో కేవలం రూలింగ్ పార్టీ మాత్రమే కాదు, అపోజిషన్ లో ఉన్న డిఎంకే మరియు ఇతర పొలిటికల్ పార్టీస్ కూడా విజయ్ తెచ్చిన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. వాటర్ అనేది ప్రజలకు బేసిక్ రైట్, దాన్ని ప్రొటెక్ట్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. పొలిటికల్ డిఫరెన్సెస్ ఎన్నున్నా స్టేట్ ఇంట్రెస్ట్ అండ్ పీపుల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మనమంతా ఒకే తాటిపై నిలబడాలని సీఎం విజయ్ ఇచ్చిన పిలుపుకి అందరూ జై కొట్టారు. ఈ ఇష్యూపై విజయ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి డైరెక్ట్ గా ఒక అఫీషియల్ లెటర్ రాశారు. కర్ణాటక గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మేకేదాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేయాలని, దిగువ రాష్ట్రమైన తమిళనాడును ఎడారిగా మార్చే ఇలాంటి ప్రాజెక్టులను ఎంకరేజ్ చేయకూడదని ఆ లేఖలో కోరారు. దాంతో ఈ మేకేదాటు ఇష్యూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఈ మేకేదాటు ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. మేకేదాటు అంటే కన్నడ లాంగ్వేజ్ లో మేక దూకిన స్థలం, అంటే గోట్ స్లీప్ అని అర్థం. కర్ణాటకలోని కనకపుర మరియు రామనగర ఏరియా మధ్య కావేరీ నది ఒక సన్నని లోయ గుండా చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది. ఆ ప్లేస్ లో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి అక్కడ వాటర్ స్టోర్ చేసి బెంగళూరు సిటీకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని, అలాగే ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టిన పవర్ జనరేట్ చేయాలనేది కర్ణాటక ప్లాన్. ఈ ప్రపోజల్ ఈ మధ్య వచ్చింది కాదు, దీనికి దాదాపు 1940 నుంచే హిస్టరీ ఉంది. కానీ 2017లో అప్పటి కర్ణాటక గవర్నమెంట్ దీన్ని మళ్ళీ సీరియస్ గా స్క్రీన్ మీదకి తెచ్చింది. కర్ణాటక వాదన ఏంటంటే, మా వాటాకు వచ్చే నీటిలోనే మేము డ్యామ్ కట్టుకుంటున్నాం, దీనివల్ల ఎవరికి ప్రాబ్లం లేదంటున్నారు. కానీ తమిళనాడు వాదన ఏంటంటే, అక్కడ రిజర్వాయర్ కడితే దిగువన ఉన్న మా స్టేట్ కి వచ్చే ప్రవాహం కంప్లీట్ గా తగ్గిపోతుందని, మా డెల్టా రైతులు ఫుల్ గా నష్టపోతారని అబ్జెక్షన్ చెప్తున్నారు. అందుకే ఇది జస్ట్ ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లా కాకుండా రెండు స్టేట్స్ మధ్య ఒక ఎమోషనల్ అండ్ లాంగ్ టర్మ్ వాటర్ డిస్ప్యూట్ గా మారింది. ఒకవైపు బెంగళూరు తాగునీటి అవసరాలు, ఇంకోవైపు తమిళనాడు రైతుల జీవన హక్కులు, మధ్యలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పంచాయతీ. మొత్తానికి ఈ మేకేదాటు డ్యామ్ వివాదం ఇప్పుడు సౌత్ పాలిటిక్స్ ని షేక్ చేస్తుంది. మరి తమిళనాడు అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిజన్ తీసుకుంటుంది? సీఎం విజయ్ చేసిన ఈ పొలిటికల్ మూవ్ కర్ణాటకను ఆపగలుగుతుందా లేదా అనేది చూడాలి. మరి ఈ వాటర్ వార్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.